సో నన్ను ఎందుకు కాస్ట్ చేసావు హీరోగా? అంటే చెప్తా యాక్చువల్గా నన్ను గే అనుకోనంటే చెప్తా. గేర్ ఎందుకు అనుకుంటాను? నీకు యాక్చువల్గా ఇచ్చాడో తెలుసా? అసలు ఇస్తానే ఉన్నాడు ఈ కాదు కాదు. ఒక్క నిమిషం నేను మాట్లాడా, నా నోట్లో నాలుకే లేదు, ఇవన్నీ పక్కకు పెడితే మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే అన్ని హెడ్లైన్సే. యాక్చువల్గా అంటే కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ నగరానికి చూసా కదన్నా, రోజు ఒక కళ్ళు అట్లా మీరు అలా స్లో మోషన్లో బైక్ మీద వస్తే నాకు కళ్ళలో కనిపిస్తుండే రోజు. నాకంటే అమ్మాయిలు రారు కళ్ళలోకి. ఇది చెప్తా అలా స్లో మోషన్లో మంచిగా మీరు అలా బైక్ మీద వెళ్ళటం, ఆ సీన్స్ మొత్తం కనిపించాయి. ఓకే డన్. అందుకని అంత బలంగా ఎందుకు డే 1 నుంచి. నో 1 minute, నాట్ యాజ్ అ జోక్, నిజంగా నీకు కలలో వచ్చాను నేను బైక్ మీద. మీరు గేన్ కొద్ది మళ్ళీ గే కాదు, ఇది కాదు అంటే నేను ఇంటర్వ్యూస్ లో చెప్తా ఉన్నా, నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు, వచ్చి స్టోరీ చెప్పేంత వరకు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఇది ఇట్లా ఆల్మోస్ట్ లైక్ కోఇన్సిడెన్స్ అని. ఇది ఇంకా ఒక మెట్టు డీపర్. ఇది ఇట్ ఈస్ రియలీ గాడ్ సెంట్. ది స్క్రిప్ట్ ఇస్ గాడ్ సెంట్, తిరు ఈస్ గాడ్ సెంట్. అదే నాకు అనిపించేది మొత్తం ఆ షార్ట్స్ అవి నీకు అట్లా నాకు అనిపించేది. ఇప్పుడు సాంగ్లో హీరోయిన్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చింది, ఎగ్జాక్ట్ అదే షాట్. ఒక ప్లెజెంట్గా నవ్వుతూ అలా హెయిర్ ఎగురుతూ ఉంటుంది బైక్ మీద, నార్మల్ బైక్, ఏ ఊళ్ళో అందరూ వాడే బైక్ మీద ఒక నార్మల్ కుర్రాలాగా చెక్ షర్ట్ వేసుకునేసి నార్మల్గా అదే లుక్ నాకు అలా వచ్చేది. అది అట్లా ఉండిపోయింది. అందుకని మన ఎవరు ఎంతమంది అన్నా సరే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంతే. ఇంకా ఎవరెవరైనా మారినా సరే మీరు ఒక్కళ్ళు ఎందుకు మారలేదు బికాస్ ఆఫ్ అంటే నాకు ఆ ముద్ర అట్లా ఉండిపోయింది. వాళ్ళు ఎంతమంది అడిగినా సరే ఒక 2 days చూడండి సెట్లో. 2 days చూసిన తర్వాతకి నా వర్క్ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలడో మీకు అందరికి అర్థమైపోతుంది. అందరికి అదే చెప్పుకుంటూ వచ్చాను. యాక్చువల్గా అదే నిజమైపోయింది. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. మనసు సెట్కి వచ్చిన తర్వాత మీ యాక్టింగ్ చూసిన తర్వాతకి అందరూ వర్డ్స్ లేవు దగ్గర.